నీకు పుట్టినరోజురా భగవాన్ ఏమన్నారంటే మీకు అందరికీ పుట్టినరోజురా. పుట్టినరోజు అంటే శవం పుట్టినరోజు, శరీరం పుట్టినరోజు అంటారు. శరీరం పుడితే ఏమొస్తాను? మీకు సంసారం వస్తాను. సంసారం సరదాగా ఉందా? శరీరం అంటే శరీరం పుట్టేది, శరీరం పుట్టాక సంసారం వస్తుందా, శరీరం పుట్టకముందా సంసారం వస్తుందా? అంటే మీకు సంసారానికి కేంద్రం దేహమే. సంసారానికి కారణం అయ్యో ఈ మాయలో పడ్డాం, ఈ అజ్ఞానంలో పడ్డాం, ఈ దుఃఖ సముద్రంలో పడ్డాం. ఈ శరీరం వల్ల సంసారం వస్తుంది, సంసారంలో అరిష్టాలు వస్తున్నాయి, ఈ చావులు వస్తున్నాయి, పుట్టుకలు వస్తున్నాయి. కనీసం పుట్టినరోజునైనా అయ్యో ఇలా ఈ మాయలో పడ్డామంటే విచారణ చేయకుండా ఇలా ఈ అజ్ఞానంలో పడిపోయాం, ఈ లోకంలో, ఈ మిథ్యా లోకంలో ఇలా పడిపోయాం. నిజంగా ఇది నిజం కాదు, నిజంలా కనిపించే ఈ లోకంలో ఇక్కడ పడిపోయాం, అజ్ఞానంలో పడిపోయాం, ఈ సంసారంలో పడిపోయామని దుఃఖపట్టం మానేసి విచారణ చేయటం మానేసి మీకు రోజు పరమాణాలా, పుట్టినరోజు మెల్ల దండలా, డిన్నర్లా, పాయసాలా, లంచ్లా, మరి దేహం చచ్చిపోతే ఏడుపులా? పుట్టినరోజుని మీరు ఏమైనా విచారణ చెయ్యాలి. ఈ దేహం వచ్చేటప్పుడు దేహం వచ్చిన మనం మనకు సంసారం వచ్చింది, ఈ మాయలో పడ్డాం మనం, మరి ఈ మాయను జయించడం కష్టమని కనీసం పుట్టినరోజున విచారణ చేయటం మానేసి ఇందులోంచి మాయలోంచి ఎలా బయటికి రావాలని ఆలోచన కూడా లేకుండా ఇంకా పాయసాలు సినిమాలకు వెళ్తాం, లేదా అక్కడ తిరగటం, రోడ్ల మీద తిరగటం, పాయసాలు తింటానా? దాని విచారణ ఉందా? అసలు మెడ మీద తలకాయ ఉందా? కనీసం 360 రోజులు విచారణ చేయకపోయినా పుట్టినరోజునైనా విచారణ చేయాలి కదా. ఈ దేహం ఈ మాయలోకి వచ్చింది, ఈ దేహ బంధం వచ్చింది మనకి.